ఇలాంటి మనం చూసాం. మంచినీటికి కూడా తాగేదానికి ఇబ్బంది, కరువు పరిస్థితి. అలాంటి పరిస్థితులు చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు. రైతాంగం కానీ తాగేదానికి కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడిన మన ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది దీనివల్ల. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్వయంగా ఆయనే ఆపాడని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఒత్తిడికి తలకి ఆపాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడాన్ని చూస్తూ ఉంటే చాలా అందరూ కూడా విభ్రాంతికి గురైతా ఉన్నారు. ఆ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఏం ఆశించి మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు? రాష్ట్ర ప్రజలకు వెంటనే స్పందించి దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ స్పందించాలని కోరుతా ఉన్నా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఈ నిర్ణయాన్ని. రాష్ట్ర ప్రయోజనాలను, కరువు ప్రాంతాల యొక్క ప్రయోజనాలను పణంగా పెట్టి తీరని కరువు ప్రాంతానికి తాగునీటికి, సాగునీటికి అన్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.